అందరికీ నమస్కారం. వ్లాగ్ నెంబర్ 2. నేను చెప్పినట్టు 2024 ఎన్టీఆర్ క్యాంటీన్, ఎన్టీఆర్ అన్నప్రసాద సేవ మొదలుపెట్టింది బళ్ళారి ట్రామా కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇన్స్పిరేషన్ ఏంటంటే 2024లో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక నేను వేరే ఒక పని మీద ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న ఇట్లా ఓపెన్ చేద్దాం, ట్రామా కేర్ టీవీ హాస్పిటల్లో ఇట్లా ఓపెన్ చేద్దాం, నలుగురికి పేషెంట్ బయట ఫుడ్ సరిగా లేదు, పేషెంట్తో పాటు వచ్చే అటెండర్లు చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తారు కాబట్టి ఇట్లా అనుకుంటున్నాను అంటే, ఆయన ఏమన్నారంటే, ఆయన బొమ్మనాల తిమ్మరాజు గారని టీడీపీ. నేను స్టార్టింగ్ చెప్పింది ఒక 10 కేజీలు డైలీ వండి పెడదాము, ఒక టైప్ ఆఫ్ రైస్ అని. మంత్లీ నేను ఒక 3 క్వింటాలు ఇస్తానమ్మా, మిగిలిన నువ్వు చూసుకుని మాట్లాడుకుని నా తరఫు నుంచి నేను చేస్తాను అని ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అదొక ఇన్స్పిరేషన్. నెక్స్ట్ August 15, 2024 ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన అంతకుముందు గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, మొన్న 2024లో గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎన్టీఆర్ క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడే ఇక్కడ మేము బళ్ళారిలో కూడా చేయడం జరిగింది. ఈ 15 తర్వాత 2-3 రోజుల తర్వాత యార్లగడ్డ రవి గారని ఒక ఆయన, మీరు చేసేది మంచి పని అని మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి, నాకు తక్కువ పరిచయం ఆయన, మీరు చేసేది మంచి పని అండి, మా పేరు మీద రోజుకి అప్పుడు 3,500 ఎంతో డిసైడ్ చేశాం, చేతికి 15,000 ఇచ్చి 3 రోజుల్లో ఎన్ని డేస్ వస్తుందో అన్ని డేస్ మీరు మా పేరు మీద పెట్టండి ఆయన ఇచ్చారు. ఆయన ఒక ఇన్స్పిరేషన్. నెక్స్ట్ గోర్ల ప్రభాకర్ నాయుడు గారని బళ్ళారి, వీళ్ళందరూ బళ్ళారి. మంత్లీ సరుకులు ఎంత అవుతాయో నేను ఇస్తానమ్మా, మీరు చేయండి, మీరు చేసేది మంచి పని అని ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. అట్లా ఈ అన్నప్రసాద సేవ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను ఇనిషియేట్ చేసి ఒక హట్ లాగా గ్రీన్ హట్ వేసి హాస్పిటల్లో పర్మిషన్స్ తీసుకుని వేసి చేయటం జరిగింది. ఆఫ్టర్ 1 month చిమ్లి ప్రకాష్ గారని బాగా పాల్గొని ఆయన ఏమన్నారంటే, ఇది పర్మిషన్ నువ్వు తీసుకోమ్మా, ఒక ప్లేస్ దానికి షెడ్ వేపిద్దాం డోనర్ని చూసి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేసి, మన దత్తా డాక్టర్ గారి ఇన్ఛార్జ్ అనమాట, ఆయన మాట్లాడి డైరెక్టర్ గారితో, గంగాధర్ గౌడ గారితో పర్మిషన్ ఇప్పించారు ఒక ప్లేసు. చిమ్లి ప్రకాష్ గారు ఇన్స్పైర్ చేసి మన పయ్యావుల రాధాకృష్ణ గారని చైతన్య కాలేజెస్ బళ్ళారి, ఆయన ఒక 20,000 ఇవ్వడం జరిగింది. బెస్ట్ స్కూల్ శ్రీనగర్ అని ఆయన ఒక 10,000, ఇంకో కుర్తిని మోహన్ గారు అని ఆయన ఒక 10,000, అట్లా 40,000-45,000 పెట్టి షెడ్ ఒక సింగిల్ షెడ్ రెడీ అయింది. అది చిమ్లి ప్రకాష్ గారి ఎంకరేజ్మెంట్తోనే ఆయన కంపల్సరీ ఒక షెడ్ చేద్దాము, ఇది అట్లా అంటే ఒక గ్రీన్ మ్యాట్ వేసి ఇది బాగాలేదు అని ఆయన ప్రోద్బలంతోనే కింద ఫ్లోరింగ్ చేసి సివిల్ వర్క్ చేసి షెడ్ వేయటం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్ ఇది జరుగుతూనే ఉంది. నేను పర్టికులర్గా ఈ సెకండ్ వ్లాగ్ కంటిన్యూస్ వ్లాగ్ చేస్తాను. నేను దీని గురించి కాదు, సమ్ పొలిటికల్ అంటే ఎమ్మెల్యే కానీ, మినిస్టర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరందరూ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. సోషల్ అవేర్నెస్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కానీ, ప్రైవేట్ కెమికల్ కంపెనీస్ ఏం చేయొచ్చు, ఇండివిజువల్ కెమికల్ కంపెనీస్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి ఏం చేయొచ్చు అని ఈచ్ అండ్ ఎవ్రీ వ్లాగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఏంటనేది నేను 1 by 1 సోషల్ అవేర్నెస్ గురించి 1 by 1 మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్టికులర్గా ఈ అన్నప్రసాద సేవ జరుగుతుందంటే డోనర్లకి, దీన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క డోనర్లకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నారా సూర్యనారాయణ రెడ్డి గారని నా దగ్గర 1.5 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా ఇస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదములు.
గౌస్ సిటీ హాస్పిటల్లో తాతినేని బాబీ గారని, ఆయన సిటీ హాస్పిటల్లో 1 year వరకు ఆయన ప్రోద్బలంతో డైలీ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము. మధ్యాహ్నం పూట ప్రతి ఒక్క డోనరు ఈ సేవలో పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క డోనర్ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఇంకో విషయం మీ దగ్గర చెప్పాలి అనుకున్నది ఏంటంటే అండి, ఈ సేవను చూసి జనం ముందుకొచ్చి మంచి పని డొనేషన్ ఇచ్చి ఇది ముందుకు సాగాలని, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వచ్చారు. కానీ నన్ను చూసో, ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ని చూసో, లేకపోతే ప్రెసిడెంట్, సెక్రటరీ, లేకపోతే వేరు వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ అని చాలామంది ఉన్న ట్రస్ట్లో ఒక 24 మంది ఉన్నాము. దీన్ని వాళ్ళు చూసి నన్ను చూసో ఎవరు ముందుకు రాలేదు. డోనర్లు అనేవాళ్ళు మనం చేసేది మంచి పని, ఇది నలుగురికి, చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చే నలుగురికి మంచి పని జరుగుతుందని ముందుకు వచ్చి డొనేషన్ ఇవ్వటం జరిగింది. కానీ ఏదో పర్టికులర్గా నేను చేస్తున్నానో లేకపోతే వేరే వాళ్ళు చేస్తున్నారో అని చెప్పి ఇది జరగట్లేదు. ఈ మంచి పనికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క డోనర్కి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకో విషయము, భీమ్నేని భాస్కర్ గారు అని నాకు తెలిసి దగ్గర ఒక సంవత్సరంలో 1 lakh పైన డొనేషన్, అంటే ఒక నెలలో 2-3 వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళు కానీ 5,000 అట్లా ఆయన చేసి డొనేషన్, నాకు తెలిసి ఒక సంవత్సరంన్నరలో ఒక 1 lakh పైన ఆయన డొనేషన్ చేయటం జరిగింది. అట్లా ఇంకా 2-3 ఉన్నారు. నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఒక్కొక్కరి పేరు. సో ఈ రోజుకి మీ అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ బ్లాగ్లో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్కటి చెప్తాను, ఒక్కొక్క ఇష్యూ గురించి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ సోషల్ అవేర్నెస్ ఎమ్మెల్యే గారు ఎట్లా చేయొచ్చు, మినిస్టర్ గారు ఎట్లా చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎట్లా చేయొచ్చు అంటే అది రిక్వెస్ట్గానే, అంతేగాని వాళ్ళ ఇది నచ్చితే వాళ్ళ వల్ల ఎవరికన్నా సహాయం జరిగిందంటే మంచిదని నేను ఈ వ్లాగ్స్ చేయడం జరుగుతుందండి. అందరికీ ధన్యవాదములు. ఈ ఎవరు పేర్లు నేను చెప్పపోయినా నెక్స్ట్ బ్లాగ్లో నేను గుర్తుపెట్టుకుని పర్టికులర్గా ఈ సేవకి పాల్పడిన ముందుకు వచ్చిన వాళ్ళందరికీ పర్టికులర్గా ధన్యవాదములు చెప్తూ మళ్ళీ వాళ్ళ పేర్లు రివీల్ చేసుకుని నెక్స్ట్ బ్లాగ్లో ఈ సేవలో పాల్గొనే వాళ్ళందరి పేర్లు కూడా చెప్తానండి. థ్యాంక్ యూ.